नमस्कार बच्चों, मैं श्रीकांत गार्गया आपका स्वागत करता हूं। अब 8वां पाठ हमारे त्योहार संभाषण पाठ है। हमारे त्योहार అనగా మన యొక్క పండుగలు। ఇది संभाषणల पाठम। छात्रों, यहाँ पर चित्र है, सोचो बोलो। चित्र देखकर सोचिए और प्रश्न का उत्तर बोलिए। नीचे कुछ प्रश्न है। पहला प्रश्न है, चित्र में क्या दिखाई दे रहा है? ఈ చిత్రంలో మీకు ఏం కనిపిస్తున్నది? वेरी गुड। चित्र में कुछ महिलाएं बतकम्मा खेल रहे हैं और लड़कियां भी है। दूसरा प्रश्न, कुछ त्योहारों के नाम बताइए। ఏమైనా మీకు తెలిసిన పండుగల పేర్లు చెప్పండి అంటున్నాడు। తెలుసు, దీపావళి, సంక్రాంతి, దసరా, రంజాన్, క్రిస్మస్ ఆది ఇవన్నీ కూడా పండుగలు। నెక్స్ట్ క్వశ్చన్, స్త్రీయా క్యా గా రహీ హోగి? ఈ స్త్రీలు, ఈ మహిళలు ఏమి పాడుకుంటూ ఉండొచ్చు? మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు, బతుకమ్మ రోజు బతుకమ్మ ఆడినప్పుడు ఏం పాడతారు వాళ్ళు? బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలు, మా ఊరికొచ్చింది ఉయ్యాలు, మా ఇంటికొచ్చింది ఉయ్యాలు। इस तरह స్త్రీయా గా రహీ హోగి, ఈ విధంగా ఆ మహిళలు, ఆ స్త్రీలు పాట పాడుకొని ఉంటుండవచ్చు। ఓకేనా? ఇప్పుడు మనం పాఠం యొక్క సంభాషణలు చదువుదాం। శారదా और रशीदा दोनों सहेलियां हैं। శారద మరియు రషీదా ఇద్దరు కూడా స్నేహితురాళ్ళు అంట। సహేలియా అనగా స్నేహితురాళ్ళు। वे एक ही पाठशाला में पढ़ती है। వారు ఒకే పాఠశాలలో చదువుకుంటున్నారంట। ఏక్ హీ పాఠశాల, ఒకే పాఠశాలలో వారిద్దరూ చదువుతున్నారు। दशहरे की छुट्टियों के बाद मिलती है। दशहरा అనగా దసరా, చుట్టియా సెలవులు, దసరా సెలవుల తర్వాత బాద్, మిల్తీ హే వాళ్ళిద్దరు కూడా దసరా సెలవుల తర్వాత కలుసుకుంటారంట। బాత్ చీత్ కర్తీ హుయి చల్తీ హే, మాట్లాడుకుంటూ వాళ్ళు నడుస్తా ఉన్నారు। రషీదా, రషీదా అంటుంది, కైసీ హో శారదా, ఎలా ఉన్నావు శారదా, బాగున్నావా అని అంటుంది। అప్పుడు శారద అంటుంది, మై ఠీక్ హూ, తుమ్ కైసీ హో, నేను బాగానే ఉన్నాను, నీవు ఎలా ఉన్నావు అని అంటుంది। అప్పుడు రషీదా అంటుంది, మై బీ ఠీక్ హూ, తుమ్నే దశహరా కైసే మనాయా, నేను కూడా బాగానే ఉన్నాను, నీవు దసరా సెలవుల్లో మరి ఎలా గడిపావు, దసరా పండుగను ఎలా జరుపుకున్నావు, దసరా కైసే మనాయా, ఏ విధంగా జరుపుకున్నావు అని అంటుంది। శారద అంటుంది, బహుత్ అచ్చీ తరా, చాలా బాగా జరుపుకున్నాను దసరా పండుగను, బహుత్ అచ్చీ తరా మనాయా। రషీదా అంటుంది, దశహరా త్యోహార్ కహా కహా మనాయా జాతా హై? ఈ దసరా పండుగను ఎక్కడెక్కడ జరుపుకుంటారు? కేవలం మన రాష్ట్రంలోనేనా, ఇంకెక్కడైనా జరుపుకుంటారా అని రషీదా అడుగుతుంది। అప్పుడు శారద అంటుంది, దశహరా త్యోహార్ పూరే దేశ్ మే మనాయా జాతా హై। దసరా పండుగ పూరే దేశ్ మే, మొత్తం దేశమంతా కూడా జరుపుకుంటారు ఈ దసరా పండుగను అని అంటుంది। శారద అంటుంది, दशहरा त्योहार पूरे देश में मनाया जाता है। इन दिनों जगह जगह पर गौरी पूजा की जाती है। इन दिनों जगह जगह गौरी पूजा की जाती है। ఈ రోజులలో, ఏ రోజులు?
దసరా రోజులలో ప్రతి చోట జగ దేశమంతటా కూడా గౌరీ మాత పూజను చేస్తారు. గౌరీ పూజ చేస్తారు. దేవి పూజ అంటాం మనం, మాతాజీ అంటారు. ఈ విధంగా గౌరీ పూజను దేశమంతటా వివిధ రకాలుగా జరుపుకుంటూ ఉంటారు. రషీదా అంటుంది, तेलंगाना राज्य में गौरी पूजा किस त्योहार के रूप में मनाते हैं? మరి తెలంగాణ రాష్ట్రంలో, రాజ్య అనగా రాష్ట్రము, రాష్ట్ర అనగా దేశం. హిందీలో రాష్ట్రాన్ని రాజ్య అంటారు, దేశాన్ని రాష్ట్ర అంటారు. తెలంగాణ राज्य में गौरी पूजा किस त्योहार के रूप में मनाते हैं? తెలంగాణ రాష్ట్రంలో ఈ గౌరీ పూజను ఏ పండుగ రూపంలో జరుపుకుంటారు, ఏ రకంగా జరుపుకుంటారు అని అంటుంది. శారద అంటుంది, हमारे तेलंगाना राज्य में गौरी पूजा के रूप में बतकम्मा त्योहार मनाते हैं. మన తెలంగాణ రాష్ట్రంలో ఈ గౌరీ పూజను బతుకమ్మ రూపంలో గౌరీ పూజను జరుపుకుంటారు. గౌరీ పూజ के रूप में బతుకమ్మ त्योहार मनाते हैं. గౌరీ పూజ రూపంలో బతుకమ్మ పండుగను జరుపుకుంటారు అంటుంది. రషీదా, హా ముజే పతా హై. రషీదా అంటుంది, అవును నాకు తెలుసు. हमारे पड़ोस में भी బతుకమ్మ खेलते हैं. మా పొరుగింటి వారు, మా పక్కింటి వారు కూడా ఈ బతుకమ్మ ఆటను ఆడుతూ ఉంటారు. तरह तरह के फूलों से सजी बतकम्मा सुंदर लगती है. రకరకాల వివిధ రకాల పువ్వులతోటి అలంకరింపబడినటువంటి బతుకమ్మ ఎంత అందంగా ఉంటుందో. సజీ బతుకమ్మ, అలంకరించినటువంటి బతుకమ్మ, సుందర్ లగతీ హై, చాలా అందంగా ఉంటుంది అంటుంది. శారద అంటుంది, సహీ కహా తుమ్నే, నీవు నిజమే చెప్పావు. महिलाएं और लड़कियां सामूहिक रूप से गीत गाती हुई बतकम्मा को चारों ओर घूमती है. నీవు నిజమే చెప్పావు. మహిళలు మరియు ఆడపిల్లలు, బాలికలు సామూహిక రూపసే, సమూహంగా అందరూ ఒక చోట గుమిగూడి గీత్ గాతి హుయి, పాటలు పాడుకుంటూ చప్పట్లు కొడుతూ బతుకమ్మకే చారో ఓర్, ఆ బతుకమ్మ నాలుగు వైపులా మరి గుండ్రముగా తిరుగుతుంది అంట. గుండ్రముగా తిరుగుతూ ఈ బతుకమ్మ ఆటను ఆడుతూ ఉంటారు. చారో ఓర్ గోమ్తీ హే, చుట్టూ తిరుగుతూ ఉంటారు. బతుకమ్మకు గౌరీ మాక రూపు మాన్తీ హే. బతుకమ్మను వారంతా కూడా గౌరీమా, గౌరీదేవి, గౌరీమాతగా రూపంలో పూజిస్తారు, భావిస్తూ ఉంటారు. రషీదా అంటుంది, ఏక్ బార్ బతుకమ్మకి దో పంక్తియా గాకర్ సునావోనా. ఒకసారి ఆ బతుకమ్మ పాట యొక్క 2 లైన్లు చదివి వినిపించవా, 2 లైన్లు చదివి వినిపించవా అని రషీదా అంటుంది. శారద అంటుంది, హాహా క్యూ నహీ, లో సునో, తప్పకుండా, ఎందుకు చదవను, ఇదిగో విను, పాట పాడతాను అని అంటుంది. అప్పుడు శారద పాట పాడుతుంది. బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో, బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో, మా ఊరుకొచ్చింది ఉయ్యాలో, మా ఇంటికొచ్చింది ఉయ్యాలో, మా ఊరికొచ్చింది ఉయ్యాలో, మా ఇంటికొచ్చింది ఉయ్యాలో, బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో. రషీదా, వాహ్ బహుత్ అచ్చా గీత్ హై. రషీదా అంటుంది, ఎంత బాగున్నదో, పాట చాలా బాగుంది అని అంటుంది. శారదా, బతుకమ్మ జైసే లోక్ ఉత్సవ్ దేశ్ కి శోభా బడాతే హే. శారద అంటుంది, బతుకమ్మ లాంటి లోక్ ఉత్సవ్, ఈ పండుగలు, ప్రజలందరూ జరుపుకునేటువంటి ఇటువంటి పండుగలు మరి
దేశానికే వన్నె తెస్తాయి, దేశం యొక్క అందాన్ని మరింతగా పెంచుతాయి అంటుంది. రషీదా అంటుంది, హా శారదా తుమ్ ఠీక్ కహతీ హో. అవును శారదా, నీవు సరిగానే చెప్పావు. అచ్చా మై చల్తీ హూ. సరే మరి నేను వెళ్తాను అని రషీదా అంటుంది. పిల్లలు, పాఠాన్ని వీలైనంత ఎక్కువసార్లు చదివే ప్రయత్నం చేయండి. మరొక కొత్త పాఠంలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాద్.